ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ పవన్ గారు. నమస్తే పవన్ గారు. పవన్ గారు, మరి బంగారం గురించి పక్కన పెడితే మరి వెండి కూడా ఎక్కడ నేను తగ్గనన్నట్టుగానే సమానంగా వెళ్ళిపోతే ఇంక ఎక్కువ అనుకోవాలి. సిల్వర్ పెరగడానికి కారణాలు ఏంటి? బంగారం పెరగడానికి చెప్పారు, ఈ రీజన్స్ ఉంటాయని చెప్పేసి. మరి సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అంటే? సిల్వర్ కి గోల్డ్ కి చాలా డిఫరెన్స్ ఉంది మేడం. సో గోల్డ్ అనుకోండి, మీకు ఆల్రెడీ చెప్తానే ఉంటున్నాను, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. రీసెంట్ గా సెంట్రల్ బ్యాంక్ అన్నదే 1000 tons 2022లో 1000 tons గోల్డ్ కొన్నది మన సెంట్రల్ బ్యాంక్. మళ్ళీ 2024లో కూడా 1000 కొన్నది. సో ఇలా కొనుక్కుంటా పోతుంటే అది రైజ్ అవుతుంది. దీనికి రీజన్స్ ఉన్నాయి, మనం కూడా కొంటున్నాం. బట్ సిల్వర్ ఎందుకు పెరుగుతుందంటే, సిల్వర్ మనకు కానీ కంట్రీలకు కానీ సంబంధం లేదు. ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో ఆ సిల్వర్ దేంట్లో వాడుతున్నారన్నది మ్యాటర్ ఇక్కడ. సో దేంట్లో వాడుతున్నారన్నదే డిమాండ్ అనమాట. కమ్యూనిటీస్కి ఎప్పుడు డిమాండ్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది నేను చెప్తా ఉంటున్నాను అస్తమానం కూడా, చార్ట్స్ని చూడకూడదండి. గోల్డ్కి సంబంధించింది, సిల్వర్కి సంబంధించింది, క్రూడ్ ఆయిల్కి సంబంధించింది, వీటికి చార్ట్స్ చూడకూడదు. దాని డిమాండ్ అవసరం, బయట జనాలకు అవసరం ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. అది పైన ఉంది ఇంకెళ్దాం, కింద పడిపోద్ది, అదన్నీ నోటు మాటలు అవుతాయి అనమాట. డిమాండ్ ఉంటే ఎంతనే వెళ్తుంది. ఇప్పుడు వాటర్ ఉంది మేడం, వాటర్ ఈ రోజు టిన్ తెచ్చాం కదా, అయిపోయింది కదా, ఇంకా అడగర్లే అంటే వాటర్ అయిపోతుంది వాళ్ళ దగ్గర, మళ్ళీ కావాలి. ఇప్పుడు అలాగే సిల్వర్ కూడా అయిపోతుంది వాళ్ళ దగ్గర, మళ్ళీ కావాలంటే ఏం చేయాలి? కొనాలంటే సిల్వర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, డిమాండ్ ఉంది కాబట్టి. సో ఆ డిమాండ్ దేంట్లో ఉంది సిల్వర్ది అన్నది మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ సోలార్ ప్యానల్స్, ఓకేనా? సోలార్ ప్యానల్స్ ఉంటాయి కదా మేడం, రూఫ్ టాప్ మీద వేస్తుంటారు కదా, సోలార్ ప్యానల్స్ ఉపయోగించి సిల్వర్. సో ఆటోమేటిక్గా సోలార్ అన్నది సెక్టర్ భూమి అయింది అనుకోండి, అది ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, అగ్రికల్చర్లో కూడా ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా సిల్వర్ ఇంకా పెరుగుతుంది, దాని డిమాండ్ పెరిగిపోతుంది. మీకు ఎప్పుడన్నా సరే సోలార్కి సంబంధించింది మన కంట్రీ కానీ పథకాలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి, సోలార్కి సంబంధించింది 1 crore హౌసెస్కి వేంతాం అని చెప్పేసి మోడీ గారు ఒకసారి ప్రకటనలో చెప్పారు. సో అదే మళ్ళీ అయ్యింది అనుకోండి, దానివల్ల కూడా సిల్వర్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ ఉంది కదా. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్లోనండి. ఎలక్ట్రానిక్స్లో ఏంటంటే ప్రొడక్ట్స్కి కానీ సర్క్యూట్స్ కానీ కండక్టర్స్ కానీ ఇట్లన్నిటికి కూడా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, ఆ గ్యాడ్జెట్స్ లో కూడా మనకి సిల్వర్ని వాడుతున్నారు. గ్యాడ్జెట్స్ ఎక్కువ కొలిది సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఆటోమోటివ్, ఈవీ కార్స్ గట్టి ఈ మధ్యలో పెట్రోల్ తగ్గించేస్తున్నారు, అలా తగ్గించేసుకుంటూ వచ్చేస్తున్నారు, రేట్స్ పెరిగిపోతుంది, డీజిల్ పొల్యూషన్ అని చెప్పేసి ఈవీ అంటున్నారు. ఈవీలో సిల్వర్ వాడతారు. సో కమింగ్ ఫ్యూచర్ లో ఈవీ కార్స్ పెరిగితే అంటారా తగ్గుతాయి అంటారా? పెరిగితే అంటే సిల్వర్ కూడా పెరుగుతుంది అంతే. సో దాని డిమాండ్ ఉందంటే దాని డిమాండ్ ఉంటుంది. అది దేంట్లో వాడతారంటే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది పక్కన కూడా, బ్యాటరీస్లో కానీ సెన్సార్స్లో కానీ కనెక్టర్స్లో కానీ మనకి ఆటోమేటివ్లో వాడుతూ ఉంటారు. తర్వాత బీరింగ్స్ లో కూడా మనకి క్వార్టర్ విత్ సిల్వర్ ఫర్ హీట్ రెసిస్టెన్స్ కోసం అని చెప్పేసి అదొక సెగ్మెంట్ ఉన్నది. సో దాంట్లో వాడుతుంటారు. తర్వాత సాల్డరింగ్ వచ్చేసి సిల్వర్ బేస్డ్ సాల్డరింగ్స్ ఉంటాయి మేడం, హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రానిక్స్ అంటారు వాటిని. సో హై పర్ఫార్మెన్స్ ఎక్కడైతే ఎలక్ట్రానిక్స్ కావాలో ఆ ప్రదేశాల్లో మనకి సిల్వర్ వాడతారు, ఓకేనా? దాని వలన కూడా పెరుగుతుంటుంది. తర్వాత 5G టెక్నాలజీలో హై ఫ్రీక్వెన్సీ అంటే మనకి సిగ్నల్ బాగా రావడానికి ఆ ప్రదేశాల్లో కూడా మనకి సిల్వర్ యూజ్ చేస్తారు. కమింగ్ డేస్లో 5G కాస్త 6G అవుతుంది, 6G కాస్త 7G అవుతుంది. అది పెరిగిపోయింది, సిల్వర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇవే రీజన్స్. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు సిల్వర్ పెరిగిపోద్ది కదా అని మేము వీడియో ఆపేయచ్చు. బట్ రీజన్ చెప్పండి మనం అట్లా చెప్పకూడదు. రీజన్స్ ఉండాలి, డేటా ఉండాలి ఇప్పుడు కూడా మన దగ్గర. సో ఆ డేటాలోనే బయోఫార్మాలో కూడా యూజ్ చేస్తారు. డ్రగ్ డెలివరీ ఉంటుంది కదా, డ్రగ్ డెలివరీస్ ఉంటాయి కదా మనకి ఫార్మా సెక్టర్లో. సో ఆటో సంబంధించి కూడా మనకి సిల్వర్ని ఉపయోగిస్తారు. మెడికల్ అప్లికేషన్స్లో ఇన్వర్డ్ డ్రెస్సింగ్, క్యాథర్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా ఆపరేషన్ థియేటర్లో గట్రా, ఇవన్నిటిలో కూడా మనకి సిల్వర్ని ఉపయోగిస్తారు. దాని వలన కూడా మనకి పెరుగుతుంది. తర్వాత జ్యువెలరీస్, ఇప్పుడు చాలా మంది పెద్ద ఇంట్లో గట్రా కొంచెం డబ్బున్న వాళ్ళందరూ కూడా సిల్వర్ ప్లేట్లో భోజనం చేయడం కానీ, గ్లాసెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఆ ప్యాషన్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా కొనడం ఎక్కువ అయితే ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. ఈ పర్టికులర్ రీజన్స్ అన్నీ కూడా మనకి సిల్వర్ పెరుగుతాయి. ఈ రీజన్స్లో సోలార్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా, లేకపోతే ఈవీ కార్స్ ఇంకా పెరుగుతాయి అని చెప్పినా, ఒకవేళ ఫ్యూచర్లో పెట్రోల్ మనకి అటు ఇటు ట్రాన్స్పోర్ట్స్ అవుతుంది, ఎక్కువ కంట్రీలు మనీ పంపించాల్సి వస్తుందని చెప్పేసి ప్రెజెంట్ సినారియోస్ ప్రకారం ఆపేసి ఈవీఏ పెంచవచ్చు. కంట్రీ గవర్నమెంట్ ఆపిందంటే ఇంకేమీ లేదు, అంత ఆగిపోతుంది, ఇంకా భారీగా పెరిగిపోతాయి. సో అలాంటి అప్డేట్లు వచ్చినప్పుడు తక్షణమే మీరు సిల్వర్ కొనండి. మరి కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ పరంగా అండి, మరి గోల్డ్ అంటే ఈటీఎఫ్స్ చెప్పారు, మరి అదే సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఫైన్. మనకి సిల్వర్ కూడా మన బ్రోకర్స్ లో అవైలబిలిటీ ఉంది.
సెబీ ద్వారా వచ్చిన బ్రోకర్స్లో అవైలబిలిటీ ఉంది. సిల్వర్ కూడా కొనొచ్చు మనం. సిల్వర్ని మీరు బయట కొన్నారనుకోండి సేమ్ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ అంత సిల్వర్ తెచ్చి మనం ఎక్కడ పెట్టుకుంటే అది చూడడానికి కూడా బాగోదు. అంతే కదా, కేజీస్ లెక్క మేడం. అది కేజీ 1,50,000 అట్లా మనకి వెళ్ళిపోతుంది. సో 2 lakh కూడా చూస్తాం మనం. 2026లో 2 lakh కూడా చూసేస్తాం. సో ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుంది. నిజం చెప్పాలంటే గోల్డ్ కంటే సిల్వర్ బాగా వెళ్తుంది రీసెంట్ టైమ్స్లో. అంటే ఇప్పుడే కదా బూమింగ్ కదా, ఈవీ కార్స్ ఇవన్నీ కూడా బూమింగ్ కదా, అందరూ కొంటున్నారు ఈవీ కార్స్. ఇంక ఈవీ కార్స్ ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటే ఇటు ఆటోమేటిక్ ఇది ఉపయోగం ఉంది. సో అలా పెరుగుతుంది. ఇక్కడ మీకు 2025లో, ఇప్పుడు 2026లో 2025లో ఏదైతే రన్నింగ్లో ఉన్నాయో అయ్యే ఉంటాయి. కాబట్టి 2025లో ఏ సిల్వర్స్ బాగా మనకు పర్ఫార్మెన్స్ చేసాయి, ఆ పర్ఫార్మెన్స్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి మీకు చెప్తుందని చూడండి. దీంతోపాటు ఎక్స్పెన్స్ రేషియో అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నందుకు మనకి త్రూ అంత ప్రాసెస్ అయింది కదా, దానికి ఎంత ఛార్జెస్ అవుతున్నాయి కూడా పక్కన ఛార్జెస్ కూడా ఉన్నాయి చూడండి. ఐసిఐసి సిల్వర్ ఈటీఎఫ్ ఒకటి ఉన్నది మనకి 7,256 దాకా ఏవిఎం ఉంటుంది. మీరు సెర్చ్ చేస్తే మీ బ్రోకర్లో డిమాట్ అకౌంట్లో సెర్చ్ చేస్తే సిల్వర్ ఈటీఎఫ్ అని సెర్చ్ చేశారనుకోండి, ఐసిఐసి సిల్వర్ ఈటీఎఫ్ అని సెర్చ్ చేశారనుకోండి ఇది వస్తుంది. తర్వాత ఆదిత్య బిర్లా సిల్వర్ ఈటీఎఫ్, నిపాన్ సిల్వర్ బీసు, నిపాన్ ఎక్కువ మంది వాడతారు ఓకేనా. తర్వాత హెచ్డిఎఫ్సి సిల్వర్, ఎస్బీఐ సిల్వర్, ఇవన్నీ కూడా టాప్ 5 అనమాట. 2025లో బాగా రిటర్న్స్ ఇస్తున్నా ఉన్నాయి. సో కాబట్టి వీటిని చూసుకుని మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.